ప్రత్యేక శ్రేణి ఉపా కారాగారంలో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక ప్రత్యేక ఉపా కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆర్ ఆశీర్వాదం పాల్ మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల అలాగే ఈ కార్యక్రమంలో అన్ని విషయాలు ఖైదీలకు మేము ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము, వాళ్ళ యొక్క దినచర్య ఎలాగుంది, అన్ని విషయాలు చర్చించడం జరిగింది, అలాగే తెలియజేయడం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చేసిన పీడీజే గారికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జైలు శాఖ వారు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 ఖైదీల సంక్షేమ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్గా ఈ ప్రత్యేక ఉపకారాగారం నరసరావుపేట అండి ఈరోజు ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి గౌరవనీయమైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో అన్ని విషయాలు ఖైదీలకు మేము ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము, వాళ్ళ యొక్క దినచర్య ఎలాగుంది, అన్ని విషయాలు చర్చించడం జరిగింది, అలాగే తెలియజేయడం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చేసిన పీడీజే గారికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కొంచెం అదే కొంచెం అంటే మామూలుగా అంత సైజ్ రాదు మేడం, ఎక్స్ట్రా చేసి వాళ్ళకి ఖైదీల సంక్షేమ దినోత్సవం మరియు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ నర్సరావుపేట సబ్ జైల్లో నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ మన సూపరింటెండెంట్ గారు తర్వాత స్టాఫ్ వీళ్ళందరూ చెప్పిన ప్రకారం చాలా మంచి వసతి ఇక్కడ ఖైదీలకు ఇస్తూ ఉన్నారు. మేము కూడా ప్రతి నెల ఇక్కడికి వచ్చేసి మేము సెర్చ్ చేస్తూ ఉంటాము. అప్పుడు మేము అన్నీ గమనిస్తున్నాము. మంచి వసతులు, తర్వాత లేడీస్కి, తర్వాత ఇక్కడ ఆటలు ఆడుకోవటానికి, మానసిక ఉల్లాసానికి అన్నిటికీ మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఖైదీలందరూ అంటే వారు ఖైదీలు కాదు అంటిల్ ప్రూవింగ్ ద గిల్ట్ వరకు, బట్ వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళను మనము ఖైదీలనే అంటాము. వారందరూ మానసిక పరివర్తన కలిగి తర్వాత మళ్ళీ ఇలాంటివి ఏమైనా నేరాలు చేయకుండా మళ్ళీ జైలుకు రాకుండా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ తర్వాత ఇచ్చే సంక్షేమాన్ని, వస్తువులను బాగా గ్రహించుకొని మంచిగా యూజ్ చేసుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. చాలా థ్యాంక్స్ సార్.